ఇంటిగ్రేట్ చేశారా ఏమన్నా? ఉదయం 7 నుంచే ప్రభుత్వం చేయాల్సిన పని అన్ని విఫలం అయిపోతుంది, సార్. తాయిలాలు ఇస్తుంది. మీరేమంటున్నారు? తాయిలాలు ఇచ్చారు కాబట్టి గొప్పవాళ్ళు, వాళ్ళు చెప్పుకోవాలా, ప్రజలు నమ్మాలా, వాళ్ళని గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? మీరు ఏ పని చేయాలో దాన్ని పక్కన పెట్టేసి ప్రజల బతుకులు నాశనం చేసి తాయిలాలు ఇచ్చేసి మమ్మల్ని ఆదరించాలని ఎందుకు ఆదరిస్తారు? ఆదరించకూడదు సార్. ప్రజలు కూడా ముఖ్యంగా కేసీఆరే బాగుండే, ఆయన పరిపాలన బాగుంది, కాంగ్రెస్ పాలన బాగలేదని చాలా మంది మాట్లాడుతున్నారు సార్, మెజారిటీ. అది నేను రాజకీయాల్లోకి వెళ్ళను, కానీ ఆనాటికి ఈనాటికి మౌలికమైన తేడా ఏంటంటే, ఆనాడు తప్పులు జరిగిన నేను ఎన్నోసార్లు విమర్శించాను బహిరంగంగా. అవును సార్. వృధా ఖర్చులు పెట్టారు, పెద్ద పెద్ద పథకాలు. కాళేశ్వరం ఇప్పుడు అందరూ తిడుతున్నారు, మొట్టమొదటి గొంతెత్తినవాడిని నేను తెలుగునాట. ఎవరు దాని మీద ఇప్పుడు చేవళ్ల ప్రాణహిత పథకం పేరుతో ఉన్నప్పటి నుంచి దాన్ని వ్యతిరేకించాను. తప్పని కాదు, పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే అసలు పొంతం లేదు, ఇది కాదు పద్ధతి, రైతులకు ఇంకో రకంగా మేలు చేయొచ్చు అని చెప్పని. కానీ ఎంతో కొంత అభివృద్ధి కోసం సంక్షేమానికి సమతూకాన్ని పాటించారు. ఇప్పుడేమైంది, మరి సంక్షేమం పాలు ఎక్కువైపోయి ఏదో రకంగా ఓట్ల వేట కోసం అని చెప్పని అభివృద్ధికి తగినటువంటి మౌలిక సదుపాయాల వల్ల మిగతా విషయాలు వెనకబడుతున్నారు. ఉదాహరణకి గతంలో ఉన్న పథకాలు కూడా అమలు కష్టంగా ఉంది. ఫీ రీయింబర్స్మెంటు ఏ కాలేజీని అడిగినా కూడా నాకు చెప్తున్నారు ప్రైవేట్గా డబ్బులు రావట్లా. మరి ఫీ రీయింబర్స్మెంట్ సంక్షేమ పథకమే కదా? అవును సార్. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే కదా? అవును సార్. అమలు చేయలేకపోతున్నారు. మరి ఆరోగ్యశ్రీ చాలా చోట్ల బకాయిలు ఉంటున్నాయి, సంక్షేమ పథకాల్లో కూడా అమలు కావట్లేదు. మిగతా అభివృద్ధి ఖచ్చితంగా వెనకబడింది, మౌలిక సదుపాయాలు వగేరా. మరి సహజంగా ప్రజల నుంచి మరి ఆ గొంతు వినిపించకపోతే దేశం బాగుపడుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన పని చేయకపోతే ప్రజలు గొంతు విప్పాలా, ఏ పార్టీ అయినా కూడా. అది కూడా లేకపోతే ఇంక దేశాన్ని కాపాడుకోగలమా? సార్, ముఖ్యంగా ప్రజలకి ఎన్నికల్లో హామీలు కావాలా సార్, డెవలప్మెంట్ కావాలంటారా? ఖచ్చితంగా దీర్ఘకాల అభివృద్ధి. ఇప్పుడు ఈవేళ రేపు పరగడిపోయి, మళ్ళీ రేపు పరగడిపోయి కదా, ఇవాళ మీరు భోజనం పెట్టారు, నా సృష్టిగా భోజనం పెట్టారు, ఆకలి ఉందని చెప్పని సంతోషం. నరేష్ థ్యాంక్ యూ, మంచి భోజనం పెట్టావు అన్నాను. రేపు మళ్ళీ ఆకలి వేస్తుందా లేదా? అవును సార్. సమస్య పరిష్కారం అయిపోయిందా? అందుకే చైనీస్ సామెత ఏం చెప్తారు, ఆకలి కొన్నవాటి ఖచ్చితంగా మనం కడుపు నింపాలి, వద్దంట్లా నేను. కానీ అదే పరిపాలన అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకొకటి లేదు. నిజంగా దీర్ఘకాలంలో వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు ఇవాళ చేపలతో భోజనం వండించడమా చైనీస్ సామెతలో చెప్పేది వాళ్ళు, లేకపోతే చేపలు పట్టడం నేర్పి ఒక గాలాన్ని ఇవ్వటమా, వాళ్ళనో గాలాన్ని ఇవ్వటమా? ఏది ముఖ్యం? గాలం ఇవ్వటమే సార్. కాబట్టి దీర్ఘకాలంలో బతుకులను బాగు చేయకుండా నేను దాతని, నువ్వు నా దగ్గర అర్థించేవాడివి, నేను నీకు ఇస్తున్నాను అన్న భావన ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానించడం అవుతుంది సార్. అలాగే హైడ్రాకి సంబంధించి హైడ్రా పనితీరు ఏ విధంగా ఉందంట సార్? వ్యతిరేకత అయితే కూడగట్టుకుంది మన దేశంలో. ప్రతిదానికి 2 రోజుల పాటు అడావిడి, మర్నాడు గందరగోళం. అట్లా కాదు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నేను గట్టిగా పోరాడుతున్నాను. హైదరాబాద్ నగరంలో ఈ ట్యాంకులన్నీ కూడా కుకటిపల్లిలో మీరు చూస్తే ఆనాడే బౌండరీలన్నీ గుర్తించి అన్ని కంచెలు వేయించాను నేను, కబ్జాలు లేకుండా. కాబట్టి కబ్జాలు ఆపాలనే విషయంలో ఎవరు కాదనరు. కానీ 2 విషయాలు మనం పట్టించుకోకుండా ఏదో ఆర్భాటం చేస్తే 4 రోజులు ప్రచారం వస్తుంది, కానీ చివరికి ఏమీ ఫలితం రాదు. మొట్టమొదటిది, 10,000 మంది నిరుపేదలు పొట్ట చేత పట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా, పెద్దగా ఆదాయం లేకుండా హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ళందరికీ అక్కడ స్థానికంగా ఏదో చిన్న చిన్న ఇళ్ళు మరొకటి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అవును సార్. ప్రభుత్వం ఆనాడు పట్టించుకోవాలా. చాలా చోట్ల వాళ్లే బిల్డింగ్స్ అప్రూవల్ ఇచ్చారు, పట్టించుకోవాలా. ఇప్పుడు అకస్మాత్తుగా గీత గీసి కూల్చి పారేస్తామంటే ఒక పేద దేశంలో ఇది ఆషామాషి కాదు. వాళ్ళ జీవితాల సంగతి ఏంటి, వాళ్ళ ప్రత్యామ్నాయం సంగతి ఏంటి, ప్రతిఘటన వస్తుంది. మీ తప్పుల వల్ల వచ్చినాయి ఇవన్నీ కూడా. మీరందరూ కూడా లంచాలు మెనగడం వలనో లేకపోతే మీకు ఉదాసీనంగా ఉండటం వల్ల వివిధ కారణాల వల్ల ఆక్రమణలు వచ్చినాయి. కాబట్టి ట్రైన్కి అడ్డుపడుతోంది, మరి దీనివల్ల ప్రవాహం ఆగిపోతే మొత్తం మురుగునీరు పారుదల కానీ లేకపోతే మరొకటి కానీ వర్షం నీరు పారుదల కానీ నాశనం అయిపోతుంది అన్నప్పుడు గట్టిగా పట్టించుకోవాలి. ఉదాహరణకి నాకు బాగా గుర్తుంది, నేను శాసనసభ్యుడిగా ఉండగా డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టేసి 3 అంతస్తు బిల్డింగ్ కట్టేశారు. డ్రైనేజ్ పైన, డ్రైన్ మీదే. డ్రైన్ పక్కన ఒక గజం ఆక్యుపై చేయడం కాదు. అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ చెప్పాను, లోకల్గా వాళ్ళు డిప్యూటీ కమిషనర్ వీళ్ళు చేయలేరు, ఈ జోనల్ లేకపోతే డిప్యూటీ కమిషనర్లు ఒత్తిడి లొంగిపోవాల్సి వస్తుంది, మీరు మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్వాడ్లను పంపించేసి ఇలాంటివి తొలగించండి చెప్పాను. వాళ్ళు ఒక శనివారం ఆదివారం తొలగించడం మొదలెట్టారు. వెంటనే అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వేరు పార్టీలు ఒకరు పడదు. ఈ విషయంలో అందరూ కలిసిపోయి అర్జెంటుగా గవర్నమెంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళి దాన్ని ఆపించారు ముందు. ఓకే. 4 రోజుల లోపల ఆ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేయించారు. స్వలాభం కోసం మీరే చేయించింది ఇది, ఇవన్నీ మీ వల్ల వచ్చినాయి. ఇవాళ ఒక్కసారిగా గుండెలు బతుకుంటేట్లాగా. కాబట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, సిస్టమేటిక్గా చేయకుండా హడావిడిగా చేస్తే ఉపయోగం ఉండదు. రెండోది, ఊళ్ళో వందలాది లేక్స్ ఉన్నాయి. అవును సార్.
ఒకప్పుడు మంచినీళ్ళ చెరువులు, హుస్సేన్ సార్ కూడా మంచినీళ్ళ చెరువే. అవును సార్. ఇవాళ ఏమవుతుంది, ఇన్ని బిల్డింగ్లు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో, అన్ని అప్రూవల్తో వస్తున్నాయి. సూరజ్ కనెక్షన్ ఎన్నిటికున్నది? హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 27 లక్షల ఇళ్ళుంటే, కుటుంబాలు ఇళ్ళు కాదు, కుటుంబాలు, హౌస్ హోల్డ్స్ అంటాం. 9 లక్షలు 10 లక్షలు దాటి మీకు సూరజ్ కనెక్షన్ లేవు. 10 లక్షల వరకు కూడా. మిగతా 15-16 లక్షలకి 23 లక్షలు అనుకుంటాను ఇల్లు ఉంది. 9 లక్షలకు సూరజ్ కనెక్షన్ ఉన్నాయి. మిగతా 14-15 లక్షల ఇళ్ళకి సూరజ్ కనెక్షన్ లేదు, మురుగునీటి పారుదల లేదు. మీరేం చేస్తున్నారు, ఏదో అక్కడ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిన మరొకటి కాగితం మీద పెడుతున్నారు, కాగితం మీద చూపెడుతున్నారు, కానీ పక్కన ఉన్న లేక్లోకి మలమూత్రాలు పైపు చేస్తున్నారు. అవన్నీ మీరు చేశారు. అవన్నీ సరిచేయకుండా మీరు లేకులను ఉద్ధరించేది ఎట్లా ఉంటుంది? ఇది ఒక్కరోజు జరిగే పని కాదు, ఒక ఆటోతో అయ్యే పని కాదు. మొత్తం మీ మురుగునీటి పారుదల వ్యవస్థను పూర్తిగా సరిదిద్దారు. అలా చేయకుండా లోతైనటువంటి పరిశీలనతో, ఆలోచనతో, ముందు చూపుతో చేయకుండా ఆర్భాటంతో మొదలెడితే 2 రోజులు ప్రచారం అవుతుంది, 3వ రోజు చెడు పేరు వస్తుంది. సార్, ముఖ్యంగా రాష్ట్రంలో కూడా రీసెంట్గా కులగణనకు సంబంధించిన రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్. ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్, కులగణన అసలు ఎవరు చేయమన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ని కులగణనలో వారి పార్టీ చేయమంది, వారి పార్టీ నాయకుడు చేయమన్నారు. ఎందుకు అన్న ప్రశ్న అడగండి మీరు. అది ఎందుకు సార్, ఎందుకు చేయించారు? నేను నిర్మోహమాటంగా మొట్టమొదటి చెప్తున్నాను, కులగణన వల్ల పేదలకు జరిగే ప్రయోజనం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే రిజర్వేషన్లకి కులగణనకి సంబంధం లేదు. ఈ దేశంలో పార్టీలన్నీ కూడా ఏ రాజకీయ విభేదాలు లేకుండా 1950 నుంచి రాజ్యాంగం నాటి నుంచి వెనకబడ్డ తరగతులకు కానీ, దళితులకు కానీ, ఆదివాసీ రిజర్వేషన్లకు కట్టుబడినారు. మీరు చూడండి, ఏకగ్రీవంగా దేశమంతా రాజకీయంగా రిజర్వేషన్కి ఏర్పాటు చేశారు. అవును సార్. రాజ్యాంగం చెప్పింది ఏమిటి? అందరినీ కూడా విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, కులం, మతం, లింగం, ప్రాంతం ఈ వివక్ష లేకుండా సమానంగా చూడాలి. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. కానీ ఈ కానీలో ఉంది, కానీ విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ వెనుకబడ్డ తరగతులు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. మౌలిక సూత్రం అందరినీ సమానంగా చూడాలి, కానీ కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. అంటే అర్థం ఏంటి? రాయితీలు సమానత్వాన్ని మింగేయకూడదు, ఎక్కడో చోట ఒక బ్యాలెన్స్ ఉండాలి. అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది, 50% వరకు రిజర్వేషన్లు ఇచ్చేద్దాం. అది రీజనబుల్లే కదా. అటు సమానత్వాన్ని కాపాడినట్టుంది, అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి రాయితీలు ఇచ్చినట్టు ఉంది. అంతే, అన్ని రాయితీలు పెట్టేస్తే ఇంకా సమానత్వం ఏముంది సమాజంలో? అవును సార్. కాబట్టి దాన్ని దాటే అధికారం ఎవరికి లేదు, ప్రభుత్వానికి లేదు. 50%కి వచ్చేసాం మనం. రిజర్వేషన్లు దీనిలో వేలం పెరిగేది తగ్గేది ఏమి ఉంటుంది, ఒకటి. ఓకే. 2, ఏ వ్యక్తికి వస్తుందని చెప్పన్నది వారి వ్యక్తుల కులం సర్టిఫికేటు, తర్వాత వాళ్ళ ఆదాయము వగేరా దాన్ని బట్టి వస్తుంది తప్ప మీ కులగణన వచ్చేది ఏం లేదు. కాబట్టి ఎందుకు చేసినట్టు? ఇది రాజకీయ సమీకరణ కోసం కులాన్ని ఆయుధంగా వాడుతున్నారు. మామూలుగా రాజకీయ సమీకరణ కోసం మీ పన్నుల డబ్బు ఎంత తీసుకున్నాము, ఈ డబ్బుని ఈ రకంగా ఖర్చు పెడితే మీ జీవితాలు ఎట్లా బాగుపడ్డాయి, మీ అందరికి ఉమ్మడి సేవలు ఎట్లా అందినాయి, మీ పిల్లల బతుకులు ఈ రకంగా బాగుపడుతున్నాయి, విద్య ఎలా అందుతోంది, ఆరోగ్యం ఎట్లా అందుతోంది, ఉపాధి ఎట్లా కలుగుతుంది, ఆదాయం ఎట్లా పెరుగుతుందని చెప్పుకోగలగాలి. అదేమీ లేకుండా ఎలక్షన్ వచ్చిందని చెప్పంటే కుల మహాసభలు, నాయకులంతా కుల మహాసభల్లో వచ్చి ఒక్కో కులం గురించి మాట్లాడతారు. ఎలక్షన్లో మన ఇచ్చే హామీలు కుల గణన, అదేదో అద్భుతమైనట్టుగా. నేను నిశ్చయంగా చెప్తాను కెమెరా ముందు సార్, ఇంకో సంవత్సరం ఆగి చూడండి, కులగణాల వల్ల ఈ కులాల ప్రజలకి ఏం మేలు జరిగిందో ఒక్కటి నాకు చూపెట్టండి. నేను సవాల్ చేస్తున్నాను బహిరంగంగా. ఇది కేవలం రాజకీయంగా కులం తప్ప దేని చోటు ఇంకో రకంగా రాజకీయం నడిపినటువంటి పార్టీలు కులం పేరుతో రాజకీయ సమీకరణ కోసం చేస్తున్న సన్నాహం తప్ప దీనికి ప్రజల ప్రయోజనాలకి ఏమాత్రం సంబంధం లేదు. మరొకటి వినిపిస్తుంది సార్, ఇంకొక మాట, పుట్టుకతో వచ్చిన వివక్ష ఖచ్చితంగా పోవాలి. నేను జీవితంతో పోరాడుతుంది. అందుకని పొద్దున్న సాయంత్రం నేను మాట్లాడేది విద్య ఆరోగ్యం. అవును సార్. విద్య వల్ల కలిగే నైపుణ్యం, ఉపాధి, ఆదాయం, దానికి 100 రూపాయలు నేను కట్టుబడినాను. అది పక్కన పెట్టండి. మనం ఈ దేశంలో ఎవరన్నా నేను ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని పుట్టారా? లేదు సార్. మీరు కానీ నేను కానీ లేదు సార్. వాడికి 10-15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫలానా కులంలో అని చెప్పాం అన్నాడు. అవును సార్. కాలక్రమేణా మనం ఎలాంటి స్పృహ వాళ్ళకు ఉండాలి? ఎక్కడ పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులం పేరుతో పుట్టినా, నా తెలివితేటలు, నేను పడే కష్టము, నా వల్ల జరిగే పని వల్ల నాకు గుర్తింపు ఉండాలని మీరు కోరుకుంటారు కదా. అంతే సార్. అలా కాకుండా నరేష్ మీ అమ్మ నాన్న ఫలానా కులం నువ్వు ఇది అని అది తప్ప నీకేం లేదని అంటే నీకు గౌరవం ఉంటుందా? లేదు సార్, ఉండదు. నాకు గౌరవం ఉంటుందా? కాబట్టి మన సమాజానికి ఏ సంకేతాన్ని ఇవ్వాలి? పుట్టుకొత్త వివక్ష తొలగించడం కోసం రిజర్వేషన్లు ఇద్దాం, రాయితీలు ఇద్దాం. కానీ నిన్ను సమాజం అంచనా వేసినప్పుడు కులం కాదు నీకు కావాల్సిన, నిన్ను కూర్చొని వాడుతున్నప్పుడు నీ కులం కాదు నీకు గుర్తు రావాల్సింది నీ ప్రతిభ, నీ ఆసక్తి, నీ అభిరుచి, నువ్వు పడే కష్టము, నీ వల్ల సమాజానికి ప్రయోజనము, దాన్ని బట్టి గుర్తింపు ఉండాలి. ఆ సంకేతాన్ని ఇవ్వాలా
ప్రతిరోజు పొద్దున్న సాయంత్రంగా నీ కులం ఇది, నీ కులం ఇది, నీ కులం ఇది గుర్తు చేయాలి మనకి. నేను ఫ్రాంక్గా అడుగుతున్నాను, ఎలాంటి సమాజాన్ని కోరుతున్నాం మనం? కేవలం ఇంకా రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఖచ్చితంగా. కానీ బీసీలని తక్కువ చూపించే ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓసీల శాతం పెంచినారు, బీసీలది చాలా తక్కువగా పెంచడం జరిగింది. నేను చెప్పలేను, నాకు తెలియదు. ఎందుకంటే సార్ ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు మాట్లాడను. రైట్ సార్. కాబట్టి సర్వే ప్రామాణికంగా జరిగిందా జరగలేదా, ఆ సంఖ్య కరెక్ట్ కాదా అన్నది చెప్పేటువంటి సాహసం నేను చేయను. కానీ సార్ గతంలో జరిగిన కులగణన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అది యాప్ట్ అంటారా సార్? ఇప్పుడు జరిగిన కులగణకు దానికి ఏమన్నా ఉందంటారా? అంటే కరెక్ట్ గా జరుగుతుందా సార్ కులగణన? అంటే గతంలో కూడా కులగణన జరిగినాయి. ఎందుకు జరిగినాయి? 2 కారణాలుగా. ఒకటి, ఫలాని కులం బీసీయా కాదా అని చూడడం కోసం చెప్పని ఊరికి నీ కులం ఏంటని జనాభా లెక్క కాదు, విద్య ఆర్థిక పరిస్థితి అంచనా వేసినందుకు సర్వేలు జరిపారు. అది జరగకపోతే మీకు బీసీగా చట్ట ప్రకారం రిజర్వేషన్లకు సాధ్యం కాదు. అది కులగణన కాదు, కులాల సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి. రెండోది, స్థానిక ప్రభుత్వాల్లో బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు కోర్టులు ఏం పట్టుబట్టినాయంటే ఏ ప్రాతిపదిక మీద మీరు ఇస్తున్నారని చెప్పి అడుగుతారు. కాబట్టి జనాభా సుమారుగా ఇంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి ఇంత స్థాయిత్వం ఇస్తామని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ రకంగా చేశారు తప్ప కులం చుట్టూ సమాజాన్ని తిప్పే ప్రయత్నం కొంత ఉంటుంది కులగణన చేసినప్పుడు. కానీ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కులం చుట్టూ సమాజాన్ని తిప్పడం కాదు, రాజకీయ సమీకరణ కోసం కాదు. ఆ ప్రత్యేక పరిస్థితి వల్ల చేశారు. ఇప్పుడు ఏమిటంటే అసలు ఇదే ఒక పెద్ద సిద్ధాంతంగా మారుస్తున్నారు. కులగణనే మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారిది, కులగణనే గొప్ప ఎజెండా, కులగణనే గొప్ప సిద్ధాంతం, కులగణనే గొప్ప ఏమంటారు ఫలితం, మేము సాధించినటువంటి ఘనకార్యం అంటున్నారు. అది చాలా విచిత్రంగా ఉన్న వాదన. సార్ ముఖ్యంగా 2009కి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ 2 పార్టీలు ఉండే సార్. ఉమ్మడి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ వచ్చింది. ఆ పార్టీకి చాలా మంది స్వచ్ఛందంగా పనిచేసినారు. అదే మీరు స్థాపించిన లోక్సత్తా పార్టీ. సో అలాంటి పార్టీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని సెంటిమెంట్ల వల్ల పక్కకి వెళ్ళిపోయింది సార్. అది వాస్తవం. చాలా ఆ సెంటిమెంట్ కనుక లేకుంటే ఈరోజు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది. సో మనం దేశ రాజధానిలో కూడా చూస్తాం. సో అలాంటిది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఒక బీసీ నినాదం అనేది వినబడుతుంది సార్. అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి అని తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కేవలం టైం పాసా, ఏదైనా పదవి కోసమా, లేదా నిజంగా చిత్తశుద్ధం కాదు? గతంలో కూడా ఈ డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వైవిధ్యభరితమైన సమాజంలో ఖచ్చితంగా ప్రజా ప్రాతినిధ్యంలో కానీ రాజ్యాధికారంలో కానీ వాటా ఉండాలని కోరుకోవటం అనేది సహజమైన కోరిక. ఆ గొంతు వినిపించాలి, మరి అధికారంలో వాటా ఉండాలి, ప్రజల చుట్టూ అధికారం తిరగాలి. ఏదో కొంతమంది ముఖ్యమంత్రి చేతులు అధికారం కాకుండా ఆ ప్రజలకి గొంతు ఉండాలి. అందుకే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావాలి. రాజకీయ ప్రక్రియలో సహజమైనటువంటి ప్రక్రియ పూర్వం జరుగుతోంది ఇది. అయితే అదేమిటంటే దానికి సరైన మార్గం కులం పేరుతో నాయకత్వం వస్తే చాలదు. ఆ కులం పేరుతో వచ్చి వాడు దరిద్రుడు అనుకోండి, ఉపయోగం ఉందా మనకి? కాబట్టి సమర్థులైన నాయకులు సమాజంలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం వచ్చే వాళ్ళు ఎదిగేట్టుగా రాజకీయాన్ని మార్చాలి. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. అలాగే స్థానిక ప్రభుత్వాల్లో మీకు కులం పేరుతో రిజర్వేషన్ ఉంది. ఇప్పటికే 75% రిజర్వేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు. అధికారాలు 0, అలంకారప్రాయమైన పదవులు. కాబట్టి నిజంగా మనం ఈ సాధికారత కావాలంటే రిజర్వేషన్ ఉన్న చోట సాధికారత కోసం గట్టిగా పోరాడి అక్కడ వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టి వాళ్ళ ద్వారా మంచి పనులు చేయించి నాయకత్వాన్ని పెంచామనుకోండి, సహజంగానే నాయకత్వం ఎదురుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి, అన్ని భావాలకి గొంతు అనేది ప్రజాస్వామ్యంలో కోరడం సహజం. దానికి వీలున్నంత వరకు ఏర్పాట్లు చేయడం అవసరం. బీసీలందరూ ఒక నాయకత్వంలో ఏకతాటిపైకి వచ్చి బీసీలందరూ వేరే ఇతర పార్టీలకు ఓటేయకుండా ఇలాంటి బీసీ పార్టీకి ఓటేసే అవకాశం ఉందంటారా సార్ భవిష్యత్తులో? భవిష్యత్తులో ఉంటుందో నేను చెప్పలేను. కానీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పూర్తిగా ఒక కులం పేరు మీదే ఉండదు. కుల ప్రభావం ఖచ్చితంగా చాలా ఉంది, మనందరికీ తెలుసు. కానీ కులం ఒక్కదాన్నే చూసి కులం అంతా ఓటేస్తారు అనుకోవటం పొరపాటు. అలాగే కళ్ళు మూసుకుని కులం అంతా ఓటేసినా కూడా మంచిది కాదు. రెండూ మంచిది కాదు. ఎందుకంటే కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ప్రాతిపదికగా ఇక ఏమి చూడకుండా, మంచి చెడు చూడకుండా చేసామనుకోండి, అది రెచ్చగొట్టి కొంతమంది మనల్ని ఉన్మాదుల్ని చేస్తారు. ఇక వాడు ఏం చేస్తున్నాడు, వాడు నా జీవితం అవుతుందనే ఆలోచన నాకు లేకుండా గుడ్డిగా ఓటేసాను అనుకోండి, అప్పుడు నాకు వచ్చే ఫలితం ఉండదు. ఆ పేరుతో కొందరు అధికారం ఎక్కుతారు అంతే. కాబట్టి ఖచ్చితంగా కులం అనేది ఒక అంశం అవుతుంది, కానీ దాని చుట్టే రాజకీయం అన్నది అది సరైన పద్ధతి కాదు, ఫలితాలను ఇవ్వదు. రెండోది, ఏ కులమైనా మతమైనా సరే, ఏ వర్గమైనా సరే, గ్యారంటీగా వాళ్ళందరూ ఈ పార్టీకి ఓటేస్తున్నారు అనుకోండి సార్, వేరే పార్టీకి గ్యారంటీగా ఓటు వేరు అనుకోండి, 2 రకాలుగా నష్టపోతారు. ఏ విధంగా సార్? ఓటు పొందే పార్టీ ఎట్లాగా నాకు ఓటేస్తారు కదా, ఇంకా అడిగేం చేయక్కర్లేదు. నేను ఓటు పొందని పార్టీ ఎట్లాగా నాకు ఓటేరుగా, ఇంకా వాడు నాకెందుకు, వాళ్ళకి నేనేం చేస్తా? చూసారా మీరు? 2 రకాలుగా నష్టపోతారు. కాబట్టి
ప్రాతినిధ్యం గొంతు వేరు. ఓ కులం పూర్తిగా ఒక పార్టీ కట్టుబడి ఉంటే ఆ కులాలకే నష్టం. నేను కొంచెం నిజాయితీగా చెప్తున్నాను. రైట్ సార్. సో అన్ని వర్గాల నాయకత్వం ఉండాలంట సార్ ప్రభుత్వం. ఉండాలి. తర్వాత మనం కూడా ఓటు ఎవరికి వేస్తామన్నది సందర్భాన్ని బట్టి, మన అంచనాన్ని బట్టి, మనం మన నిర్ణయాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న వాళ్ళ పరిపాలన మీద మన అంచనాన్ని బట్టి మనం ఓటు ఎవరికైనా వేయొచ్చు అన్న భావం కలిగితేనే వాళ్ళు భయపడతారు, మిమ్మల్ని పట్టించుకుంటారు. గ్యారంటీగా ఓటు పడుతునుకుంటే ఓటు పడేవాడు పట్టించుకోడు, ఓటు పడనేవాడు పట్టించుకోడు. మీరు బానిసలైపోతారు. సార్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా ఒక ట్యాక్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అది మధ్యతరగతి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? లాభం అంటారా, నష్టం అంటారా? ఆదాయ పన్ను ఎంత ఎక్కువ మినహాయింపు ఉన్న దేశం పెద్ద దేశాల్లో ఇంకొకటి లేదు. అమెరికాతో మీకు పోలికిస్తాను ఉదాహరణకి. ఓకే. మనం అమెరికాతో పోల్చినప్పుడు డాలర్ విలువ 88-87 రూపాయలు లెక్కెట్టకూడదు. ఒక డాలర్కి మనం ఇక్కడ రూపాయల్లో కొనేది ఎంత కొనగలుగుతారో చూడాలి. అలా చూస్తే 20 రూపాయలకు మనం కొనేది అమెరికాలో ఒక డాలర్ కొంటారు. కొనుగోలు శక్తి అమెరికాలో డాలర్కి మన 20 రూపాయలు కాస్త అటు ఇటుగా సమానం. 12 లక్షల రూపాయల దాకా మీకు మినహాయింపు ఇచ్చారు ఆస్తి పన్ను ఆదాయ పన్నులు అంటే $60,000 సమానం కొనుగోలు శక్తి రీత్యా. అమెరికాలో $10,000 ఉన్నా కూడా మీరు 10% పన్ను కట్టాలి ఆదాయం. $11,000 దాటితే 12% కట్టాలి. $45,000 దాటితే 22% కట్టాలి. మనకు $60,000 దాకా 0 కట్టాలి. కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఆదాయ పన్ను రాయితీ ఈ దేశంలో ప్రభుత్వం అనూహ్యంగా ఇచ్చింది. అంటే ఎవరు ఊహించాల మధ్యతరగతిగా ఆకట్టుకుందామని. తర్వాత ఈ డబ్బు కనుక ఆదాయం డబ్బుతో మార్కెట్లో వస్తువులను కానీ సేవలను కానీ కొనుక్కున్నట్లయితే డిమాండ్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ, లేకపోతే కొంత సేవింగ్స్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ ఆ పని చేశారు. అదే సమయంలో ఆర్థిక మంత్రి నిర్వహించాల్సింది ఏంటంటే రాష్ట్రాలకు ఇచ్చే నిధులు మొత్తం జాతీయ స్థాయిలో పన్నులు పన్నేతర అన్నీ కలిపితే వచ్చేటువంటి నిధుల్లో 53% రాష్ట్రాలకు పంపిస్తున్నారు. 47% జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మూడోది అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు. ద్రవ్యలోటు తగ్గించి రాష్ట్రాల్లో కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఉన్న కొద్దికి అప్పుల్లో కూరుకుపోతున్నాయి. జాతీయ స్థాయిలో అట్లా కాకుండా క్రమక్రమంగా అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు. ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, అంటే ఆదాయం కంటే ఖర్చు అంత ఎక్కువ ఉంది అని చెప్పన్నది. అది ఉన్న కొద్దికి తగ్గిస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం రేపు మార్చి 31 దాకా 4.8% తగ్గించారు జీడిపిలో. వచ్చే సంవత్సరం 4.4% చేస్తున్నారు. ఒకప్పుడు 9.2% ఉన్నది 4 ఏళ్ల క్రితం. అదే సమయంలో పెట్టుబడులు పెంచారు. రికార్డు స్థాయిలో వరుసగా 3 ఏళ్ల పాటు పెట్టుబడులు దేశంలో పెంచారు. రాష్ట్రాలు కూడా పెట్టుబడుల కోసం గణనీయంగా డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఆ రకంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇది చాలా ప్రశంసనీయమైన బడ్జెట్. సార్ అలాగే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్. అంటే బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పరు అదే పనిగా. ఏదో బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా 4 సార్లు బీహార్ మాట్లాడారు అంతే. మీకు మొత్తం చూడాల్సింది నేను ఎందుకు ఇందాక చెప్పాను మీకు ఎంత డబ్బులు రాష్ట్రాలకు కేటాయించారు. 25,60,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాయి. 25,60,000 కోట్ల రూపాయలు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తున్న డబ్బులే. ఇవి కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మరొక 11,20,000 కోట్ల రూపాయలని పెట్టుబడులు పెడుతున్నారు. అది ఎక్కడ పెడతారు? రాష్ట్రాల్లోనే. అంటే 36,81,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. ఇది ఏదో రాష్ట్రంలో ఖర్చు అవుతుంది కదా. అవును సార్. మీరు విడివిడిగా పద్ధతులు చూస్తుంటే వస్తుంది. కానీ 4 సార్లు తెలంగాణ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఉబ్బిపోవటము, పేరు చెప్పకపోతే తగ్గిపోవడం కాదు. అసలు ఏం జరుగుతుందో మనం గణాంకాలు తెలుసుకోవాలి సార్. ముఖ్యంగా రాష్ట్రంలో 8 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు సార్. కేంద్రంలో అధికారంలో ఉంది. సో వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? అది వారు చెప్పాలి, నన్ను అడిగితే ఎట్లాగా సార్. అంటే ఏమైనా జరుగుతుందని సార్ సంవత్సరం దాదాపు సంవత్సరం. ఇప్పుడు మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో జిల్లాల విషయం కావచ్చు, దేశంలో రాష్ట్రాల విషయం కావచ్చు, ఎవరికి అన్యాయం చేయలేరు. మనం ఆ స్థాయి దాటిపోయాం సార్. ఒకప్పుడు అట్లా ఉండేది. ఒకప్పుడు ప్రధానమంత్రి గారు మరొకరు తలుచుకుంటే ఇందిరాగాంధీ దగ్గర కాలంలో ఇతర కాలంలో ఈ రాష్ట్రంలో కావాలంటే ఇచ్చేవాళ్ళు, ఇంకో రాష్ట్రం కాదంటే కాదనేవాళ్ళు. ఒక రాష్ట్రంలో కావాలంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఇంకో రాష్ట్రం లేదు. అంత ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న కొన్ని రాష్ట్రాలకేమో కొన్ని ప్రత్యేకంగా 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య భారతంలో రాష్ట్రాలు, తర్వాత సిక్కిము, ఆ తర్వాత ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. ఈ వేరు. అన్ని పార్టీలు ఏ అంగీకారానికి వచ్చినా వాళ్ళకు ప్రత్యేకంగా కొంత ఇచ్చేస్తారు. మిగతా రాష్ట్రాలంటికి కొన్ని పద్ధతుల ప్రకారం వెళ్ళిపోతాయి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు. కాబట్టి పూర్వకాలంలో లేదు. ఆ పరిస్థితి పూర్తిగా దాటిపోయాం. సహజంగానే పార్టీలు
ఒకటి దేశంలో న్యాయం జరగాలి, కొంత ఫార్ములా ప్రకారం చేయాలి. రెండోది రాజకీయంగా మన పరపతి పెంచుకోవాలి, ప్రభావం పెంచుకోవాలి. ఈ రెండు కారణాలతో సహజంగానే గట్టిగా పోటీ పడతారు. అలాగే రాష్ట్రం లోపల కూడా ఇప్పుడు కొన్ని జిల్లాలు మాకు రాలేదంటారు, అది వాస్తవం కాదు. అది మన దేశంలో వనరుల్లో పంపిణీ వరకు చాలా నిజాయితీగా సమర్థంగా జరుగుతుంది. వనరుల వినియోగం ఎట్లా ఉందో వేరే విషయం, దానిలో అవినీతి ఎంత ఉంది, సద్వినియోగం చేస్తున్నారా, మూర్ఖ పథకాలు ఉన్నాయో అది వేరే విషయం. కాబట్టి ఇవన్నీ ఊరికేంటి ఏదో మాట్లాడుతుంటాం మనం, దీని వాస్తవాలు కాదు. సార్ దేశ రాజధాని ఢిల్లీలో వేశారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు తెలిసింది. మొన్న వాళ్ళ తీర్పు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది. కానీ చాలా వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి గెలుస్తుంది, ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొడుతుందని కూడా సర్వేలు వచ్చినాయి. సార్ ఏం చెప్తారు సార్ ఈ రిజల్ట్ పైన? అంటే మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. అంటే ఒక కోటి ఎక్కువ ఉంటే గెలుపు, ఒక కోటి తక్కువ ఉంటే ఓటమి. అప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటి ఓట్ల తేడా ఉన్నా కూడా సీట్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున మార్పు ఉండొచ్చు. అవును సార్. మనకి అందిన సమాచారం ప్రకారం, తుది సమాచారం నేను చూడలేదు, వస్తే 2% తేడా ఉంది రెండు పార్టీలకు మధ్య. 2% ఓట్ల శాతం 2% తేడా, కానీ సీట్ల శాతం వచ్చేసరికి 48-22 అయింది. అవును సార్. మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది. కాంగ్రెస్ పార్టీ పెద్దగా బరిలో లేకుండా పోయే కొద్దిపాటు తప్ప. కాబట్టి ప్రధాన పార్టీ రెండే ఉన్నప్పుడు 2-3% తేడా ఉన్నా కూడా ఓట్ల సీట్ల శాతం గణనీయంగా మారిపోతుంది. అంతే తప్ప ఇదేమి ఏకపక్షంగా జరిగిన ఎన్నిక నేను అనుకోవట్లా. అది 2% అనేది పెద్ద ఎక్కువ తేడా కాదు. 3% అన్నది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయించి ఉంటే సార్ ఫలితం వేరే విధంగా ఉండేదా సార్? చెప్పలేము, మనం అనుకున్నట్టుగా ఉండదు. ఇప్పుడు అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. అవును సార్. కాబట్టి మామూలుగా ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటాయి, అధికారానికి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకో పార్టీ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలు ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటారు. వాస్తవానికి చీలే సార్. అంటే ఢిల్లీ అసెంబ్లీ చూసుకుంటే సార్, ఢిల్లీ అసెంబ్లీలో అక్కడ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసినారు, అక్కడ పర్వేష్ సింగ్ వర్మ ఆయనకు వచ్చిన మెజారిటీ 1800 సార్. వేరే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సందీప్ దీక్షిత్కి 3000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. కానీ ఈ 3000 మంది అరవింద్ కేజ్రీవాల్కి ఓటేసారని మీరు చెప్పలేరు. ఆయనకు వేసేవాళ్ళకి అలాగే వేసిండేవాళ్ళు. ఓకే. ఆయనకు వ్యతిరేక ఓటే చీలు ఉండొచ్చు కూడా. కాబట్టి ఇవన్నీ మనం ఊరికి అరిథమెటిక్ అంచనా వేస్తే జరిగేది కాదు. పార్టీలు పోటీలో ఉన్నాయి, ప్రజలు ఓటు వేశారు, ఒకరు నెగ్గారు ఇంకోటి నెగ్గలేదు. నెగ్గితే బులబాటం అక్కర్లేదు, నెగ్గకపోతే బాధ అక్కర్లేదు, తీర్పును స్వీకరించాలి. సార్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సార్ 2014 నుంచి పార్లమెంట్లో బీజేపీకి ఓటేస్తున్నారు సార్, క్లీన్ స్వీప్ 7 లోక్సభ 2 సార్లు అంతే అయింది. 2 సార్లు అంతే అయింది. అంటే ఢిల్లీలో దేశంలో మామూలుగా కూడా దేశంలో మీరు గమనించినట్లయితే ఒక 3-4% ఓటర్లు న్యూట్రల్గా ఉంటారు. దేశానికి ఒక రకంగా, రాష్ట్రానికి ఒక రకంగా వేస్తారు. ఉదాహరణకు 2009లో నాకు బాగా గుర్తున్నది, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రము దేశం ఒకసారి జరిగినాయి. రాష్ట్రంలో రాజశేఖర్ గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు, మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మళ్ళీ వచ్చారు. కానీ అసెంబ్లీకి పడ్డ ఓట్ల కంటే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఓట్లు ఎక్కువ. అప్పుడు ఆనాడు కూడా 2009లో 3-4%. అందులో మోదీ లాంటి ప్రభావశీలమైన నాయకుడు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కొంచెం నెమ్మదిగా ఉండేది. అవును సార్. ఈయన కొంచెం గట్టి నాయకుడు కదా. అవును సార్. ఫైర్ నాయకుడు, ఇష్టమన్నా లేకపోయినా కూడా ఒక పెద్ద నాయకుడు కదా. అవును సార్. జనాకర్షణ నాయకుడు కదా. అది ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పడే ఓట్ల తీరు, అసెంబ్లీ పడే ఓట్ల తీరు కొంత తేడా. మామూలుగా దేశమంతా కొద్దిగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. కానీ ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది. ఢిల్లీలో ఎందుకని, ఢిల్లీలో ఎక్కువ మంది మధ్యతరగతి వర్గాలు. ఢిల్లీలో దేశం మొత్తంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం అన్నది నగరం ఢిల్లీ. ఓకే. దేశం మొత్తంలో 3 ఢిల్లీలో దేశం అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ మామూలుగా ఉన్న దాంట్లాగా మన కులం మన ప్రాంతం అన్న భావం కొంచెం తక్కువ పనిచేస్తుంది. అక్కడ అప్పు లేదా సార్? ఢిల్లీ రాష్ట్రానికి అప్పు లేదు, ఉండదు. మహానగరం ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఒక రాష్ట్రం చేస్తే ఆ రాష్ట్రం స్వసంపన్నంగా ఉంటుంది. డబ్బులన్నీ ఇక్కడే ఉంది. రైట్ సార్. అవును. కాబట్టి ఢిల్లీ కూడా వీళ్ళ గొప్పతనం కాదు, సంపద అంతా నగరాల్లో ఉంది. అందుకే నేను చెప్పేది అన్ని నగరాలు కాదయ్యా, చిన్న చిన్న పట్టణాలు కూడా రావాలి మనకి. మన పిల్లలు బతుకు తెరువు కావాలంటే నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు అందరూ హైదరాబాద్కి మరి ఏ రకమైన ఆలనా పాలన లేకుండా చిన్న ఆదాయాలతో వచ్చి బతకడం కష్టంగా ఉంది. అక్కడే ఆదాయాలు వచ్చి ఏర్పాటు కూడా చేయాలని గట్టిగానే వాదిస్తున్న కారణం అదే. అంత మహానగరాల్లోనే సంపద, డబ్బంతా అక్కడే ఉండిపోయింది అది. సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది సార్? అక్కడ అసలు రాష్ట్ర విభజనప్పుడే ఎలాగైతే హైదరాబాద్ వల్ల తెలంగాణకి లాభం చేకూరిందో, హైదరాబాద్ పోవడం చేత ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూరింది. ఆ పైన గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం రేపన్నది లేనట్లుగా కనీసమైన బాధ్యత లేకుండా ఆర్థిక విషయాల్లో పూర్తిగా దివాలా తీసే ఏర్పాటు చేసింది. దాంతోపాటు పెట్టుబడులు, తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా కూడా పెట్టుబడులు, భవిష్యత్తు, ఆర్థిక ప్రగతి దాని మీద ఎంతగానో దృష్టి పెడుతున్నారు. ఇందాక చెప్పాను మీకు. అది పూర్తిగా అసలు అభివృద్ధి అంటే అదేదో పెత్తందారులకు కావాల్సింది, పేదలకు కావాల్సింది కాదు. అభివృద్ధి అక్కర్లేదు, బటన్ నొక్కితే చాలని విచిత్రమైన రాజకీయాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు. ఒక ఆర్థిక క్రమశిక్షణ లేక దివాలా తీశారు.
అభివృద్ధికి ఊతమివ్వక భవిష్యత్తును నాశనం చేశారు. ఆ పరిస్థితుల్లో కూటమి వచ్చింది. కూటమి వచ్చినప్పుడు ఏం పొరపాటు చేశారు? అప్పటికే సంక్షేమం పూర్తిగా ఎక్కువైపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిన రాష్ట్రంలో సంక్షేమాన్ని మరింత రెట్టింపు చేస్తామని వీళ్ళు హామీలు ఇచ్చారు. అవును సార్. లేని డబ్బులు లేవు. అవును సార్. సహజంగా ఆర్థికంగా తీవ్రమైన సంకటం ఉంటుంది. సూపర్ 6 తీవ్రమైన సంకటం ఆర్థికంగా ఉంటుంది. కానీ మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ క్రెడిబిలిటీ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హైదరాబాద్ నగరం ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర అయిందని అందరూ ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు పార్టీలు పక్కన పెట్టండి. గొప్పతనం ఏంటంటే దాన్ని రాజశేఖర గారు కొనసాగించారు. ఓకే. దాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించినాయి. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఆ నమ్మకం ఉంది. పెట్టుబడులు తీసుకొస్తారు, మరుగు సదుపాయాలు బాగు చేస్తారని చెప్పని. కాబట్టి ఆర్థిక సంక్షోభం మాత్రం చాలా తీవ్రమైనది, దానిలో అనుమానం లేదు. తీవ్రమైన సంక్షోభము. దాన్ని గుర్తించాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసి రావాలి. ఒక్కరోజు దాని నుంచి బయటపడేది లేదు. అదే సమయంలో అభివృద్ధికి ఢిల్లీ నుంచి నిధుల కొరత ఉండదు. నిజమైన అభివృద్ధికి, పెట్టుబడులకి, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, పెట్రో కారిడార్ కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్రమక్రమంగా ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలి. సార్ వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్? వైసీపీ పని అయిపోయినట్టేనా సార్ ఆంధ్రప్రదేశ్లో? ఏ పార్టీని మీరు అట్లా అనుకోకూడదు. ఉదాహరణకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, 22 సీట్లు వచ్చినాయి. అవును సార్. పని అయిపోయినట్టు 2% ఓట్ల తేడా. ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా సంస్థాగతంగా బలపడి ఆప్ పార్టీ బలం అంతా వారు తీసుకున్నారు. అప్పుడు ఆప్ పార్టీ పతనం కావచ్చు, అప్పుడు వారు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు. అలా అవుతుంది. కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అక్కడ. ఎవరు లేకపోతే మిమ్మల్ని తీసుకొస్తారు ప్రతిపక్షంగా. కాబట్టి ఇక్కడ కూడా మీకు వైకాపాకి 40% ఓట్లు వచ్చినాయి. మీరు మర్చిపోతున్నారు అది. వైసీపీకి నేను మొట్టమొదటి నుంచి చెప్పాను, ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా వైసీపీకి 40% ఓట్లు గ్యారంటీ ఉంది. ఎందుకంటే సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేశారు, దానిలో అనుమానం లేదు. కానీ అది తప్ప ఇంకేమీ చేయాలి. బటన్ నొక్కటి తప్ప ఇంకా పరిపాలన లేదనుకున్నారు. దివాళా తీసే పద్ధతులు, అవినీతి, గూండాగిరి ఇవన్నీ వచ్చినాయి. కానీ సంక్షేమ విషయంలో బ్రహ్మాండంగా చేశారు. 40% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షం 40% ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీ పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో. సార్ దీన్ని అవకాశంగా తీసుకుని మరి రకరకాల వ్యూహాలతో ఈ వైసీపీ ఓట్లందరినీ ఆకట్టుకున్నారనుకోండి, అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అదేం కనిపించట్లా. కాబట్టి మీరు ఏ పార్టీని కూడా అది అంతరించిపోతుందని కూడా పొరపాటు అవుతుంది. సార్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో 4th సిటీ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. అది ఈ 4 ఏళ్ల లోపు సాధ్యమే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు, కానీ మంచి పథకాలు వేస్తే కాలక్రమేణా భవిష్యత్తు జరుగుతుంది. కానీ నా ఆందోళన ఏమిటంటే అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఆలోచిస్తున్నారు. మంచిదే, మనంతా హైదరాబాద్లో ఉన్నాం. అవును సార్. అంటే ఇక మిగతా తెలంగాణలో వాళ్ళంతా కూడా చిన్న అల్పాదాయంతో 10,000, 12,000 రూపాయల వచ్చే వాళ్ళంతా కూడా హైదరాబాద్ పట్టుకు రావాలా? నిలబడి లేకుండా ఇక్కడ దుర్భర దారిద్ర్యంలో బతకాలా? ఎక్కడో ఒక చోట ఉండి 15 కిలోమీటర్ల రోజు ప్రయాణం చేసి 10,000 కోసం పనిచేయాలా? ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలా? ఒక్కరోజు జబ్బు చేస్తే సంక్షోభం రావాలా? ఆలనా పాలన లేకుండా. అలా కాకుండా తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఎక్కడిక్కడ ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న పట్టణాలు కూడా పెంచామనుకోండి, మీకు మీ ఊరి దగ్గరలోనే పట్టణం ఉన్నట్టయితే, అక్కడ ఉద్యోగం పనిచేస్తున్నట్టయితే ఆదాయం సరిపోతుంది. అక్కడ 15,000 వస్తే ఇక్కడ 50,000, 40,000 వచ్చినట్లు లెక్క. అక్కడ ఆలనా పాలన ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రులు, తెలిసిన వాతావరణం ఉంటుంది. మూడోది కుటుంబంతో కలిసి బతకగలుగుతాం. అవును సార్. ఇక్కడ ఒంటరిగా బతకాల్సి వస్తుంది. కాబట్టి ఎంతసేపటికి మనకు భూములు ఉన్నాయి కాబట్టి, మన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి, మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఈ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటే హైదరాబాద్ని బాగు చేయాలి, హైదరాబాద్ని బాగా గర్వించేట్టుగా అభివృద్ధి చేయాలి. కానీ దాన్ని మిగతా ప్రాంతాన్ని ఎలా చేయకూడదు. దీంతోపాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి, తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పన కోసం అక్కడ 15-20 వేలు వచ్చినా కూడా బ్రహ్మాండంగా వచ్చినట్లు లెక్క. అలాంటి ఉపాధిని పెంచే ఏర్పాటు గ్రామాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో చేసి పట్టణీకరణ నమూనా మారకపోతే అంతా హైదరాబాదు అది మంచిది కాదు. సార్ అలాగే తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు సార్. వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిపాల్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ. సుప్రీంకోర్టులో కూడా చాలా ఫైట్ నడుస్తుంది సార్. ఏం చెప్తారు? 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాబోతుంది అంటారా? అది నేను చెప్పలేను. మనకి ఏమైందంటే పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం అనేది పేరుకు పెట్టినా కూడా అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏమీ కాకుండా చూసుకున్నారు. ఎందుకంటే స్పీకర్ చేతుల్లో అధికారాలు. అవును సార్. స్పీకర్ అధికార పార్టీకి చెందిన ఆయన. ఇవన్నీ కూడా నిజంగా మీరు చట్ట ప్రకారం చేయాలంటే, రాజ్యాంగ ప్రకారం చేయాలంటే 3 నిమిషాల్లో చేయొచ్చు. కానీ 3 ఏళ్ళు పోయినా
పదవి కాలం పూర్తయినా కూడా జరగకుండా చూస్తుంది. ఈలోపు ఎన్నికలు అయిపోతే జనం మర్చిపోతారు, మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు, అలా అయిపోతుంది. అందుకనే నిజంగా దీన్ని అమలు చేయాలన్నట్టయితే మామూలుగా మిగతా అనర్హత ఉందనుకోండి, ఉదాహరణకి నేరస్తుడిగా శిక్ష పడింది, లేకపోతే దివాలా తీశారు, ఐపీ పెట్టారు, లేకపోతే మరొకటి, ఇలాంటి కారణాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అయితే రాష్ట్ర గవర్నరు, ఎంపీ అయితే దేశ రాష్ట్రపతి ఆయన తొలగిస్తారు వాళ్ళని చెప్పారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక శిరోధార్యము అని చెప్పారు. ఆ రకంగా పెడితే అప్పుడు న్యాయం జరుగుతుంది. అది ఎలాగో పెట్టే ఆలోచన లేదు. కాబట్టి ఈ లోపల రాజకీయంగా వాళ్ళ బలవన్నంతగా నడుపుతూ ఉంటారు. 4 ఏళ్ళు కూడా గడిచిపోతాయి అంటారు సార్. ఇక 4 ఏళ్ళు గడుస్తుందో కాదు చూద్దాం ఏమవుతుందో. కానీ చాలా చోట్ల మన అనుభవం ఏంటంటే పెద్దగా ఈ పార్టీ ఫిరాయింపు నిషేధం కాగితం మీదే కానీ ఇంతవరకు పనికొచ్చిన దాఖలాలు లేవు. పార్టీ ఫిరాయింపులు ఆగిన దాఖలాలు కూడా లేవు. సార్ గతంలో అటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీడీఎల్పీని విలీనం చేసుకుంది, సిఎల్పీని విలీనం చేసుకుంది సార్. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా టఫ్ ఫైట్ చేస్తున్నారు సార్ అక్కడ సుప్రీంకోర్టులో. అదే ఇప్పుడు ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళ ఆలోచన మారుతూ ఉంటుంది. నీవు నేర్పిన విద్య నిర్దాక్షణ వీళ్ళు అంటారు, మేము ఇంకో రకంగా చేసాం, మీరు మరి అన్యాయం చేశారని వాళ్ళు అంటారు. ఇది మామూలు. సార్ బీఆర్ఎస్ మొన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ చాలా చోట్ల మెజారిటీ కోల్పోయింది సార్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే. అలాంటిది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంది, చాలా యాక్టివ్గా. ఒకవైపు కవిత, మరోవైపు కేటీఆర్. నేను చూస్తే కవిత కేసీఆర్ పాలన ఐఫోను, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ అని చెప్పి ఆమె కామెంట్ చేసింది. అంటే నలుగురు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సార్, కౌంటర్స్ ఇస్తున్నారు. వేరాజ్ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక్కరే కౌంటర్ ఇస్తున్నారు. వ్యక్తిగతమైన రాజకీయాల్లోకి వెళ్ళినవన్నీ వాళ్ళు పార్టీ వ్యూహాలు వాళ్ళు చూస్తుంటారు, నాకు అనవసరం. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే సార్ మన ప్రజాస్వామ్యంలో, మన ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా 2 పార్టీలకే స్థలం ఉంది. అందుకే నేను అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా స్పష్టంగా మళ్ళీ చెప్పాను, నిజమైన పోటీ జరుగుతోంది టీఆర్ఎస్కి ఇంకో పార్టీకి మధ్య కాదు, కాంగ్రెస్కి బీజేపీకి మధ్య. ఏ పార్టీ రెండో పార్టీకి నిలబడితే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అవుతారు, అప్పుడు ఎన్నిక టీఆర్ఎస్కి వాళ్ళకి మధ్య అవుతుంది. అప్పుడు మొదట్లో కొంతకాలం పాటు బీజేపీ అనిపించారు ఉప ఎన్నికల వాటిలో. అవును సార్. కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీ వెనక్కి వెళ్ళింది. అవును సార్. ప్రజల మనసులో కాంగ్రెస్, కాబట్టి ప్రధాన పోటీ కాంగ్రెస్కి. అలా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అవును సార్. ప్రధాన పోటీ జరగబోయేది ముందు మొట్టమొదటి స్థాయిలో పోటీ బీజేపీకి, టీఆర్ఎస్కి, లేదా బీఆర్ఎస్కి మధ్య. అంటే ప్రజల దృష్టిలో రెండో పక్షం ఎవరని. అప్పుడు ఆ తర్వాత ఎవరైతే రెండో పక్షంగా వస్తారో కాంగ్రెస్కి వాళ్ళకి మధ్య పోరాటం జరుగుతుంది. సహజంగానే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఓకే సార్. సార్ ఫైనల్గా రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన హిందూ ముసుగులోనే వెళ్ళి వాళ్ళు బెదిరించడము, వాళ్ళ సైన్యంలో చేరాలి అని చెప్పి ఆయన పైన కొంచెం భౌతికంగా కూడా దాడి చేయడం జరిగింది సార్. మీరు కూడా చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ పేపర్లో కొంచెం హెడ్డింగ్ చూశాను నేను, నాకు వివరం తెలియదు సార్. ఖచ్చితంగా హింసను ఎవరు ఏ సందర్భంలో ప్రయోగించినా కూడా దాన్ని మనం తీవ్రంగా నిరసించాలి. ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. ఒకవేళ మీకేమన్నా ఆందోళన ఉన్నా కూడా, అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా, నాకు తెలియదు ఇక్కడ విషయం ఏంటో కూడా. సార్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్య రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓటు హక్కు, వాక్ స్వాతంత్రం, వాటి ద్వారా మీరు అభిప్రాయ భేదాలని మనం పరిష్కరించుకోవాలి. కానీ హింసకి, ఆటంకానికి, బంధులకి, రస్తారోకోలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు. కాబట్టి దాన్ని ఏ రకమైన బేషరతుగా నిస్సందేహంగా మనం గ్రహించాలి అలాంటి సంఘటనలన్నింటినీ కూడా. ఇక ఈ సందర్భంలో నాకు విషయం ఏంటో తెలియదు సార్, అంతకని చెప్పలేను సార్. 2009 ఎన్నికలు అవి చాలా స్పెషల్ ఎన్నికలు అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే అవి ఉమ్మడి రాష్ట్ర చివరి ఎన్నికలు సార్. ఆ ఎన్నికల్లోనే మొట్టమొదటిసారి మీరు అసెంబ్లీకి వెళ్ళారు, మెగాస్టార్ చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళారు సార్. ఆ రోజు అసెంబ్లీ వాతావరణం ఏ విధంగా ఉండే సార్? అప్పుడు 2 రకాలుగా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతిలో ఉన్నది. రాజశేఖర గారు పోగానే, రాజశేఖర గారు ఉన్నంతకాలం ఒక రకంగా ఉండేది, కొద్ది కాలమైన ఉన్నది. మంచి అధికార పక్షం, ప్రతిపక్షం తీవ్రమైనటువంటి ఉండేది. ఆయన పోయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం బాగా ముందుకు వచ్చిందో, ఆ ఉద్యమం కారణంగా సగం రోజుల పాటు అసెంబ్లీ నడవాల సరిగ్గా. సగం రోజులు, మిగతా సగం రోజులు బాగా నడిచింది. మళ్ళీ ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు నేనే లేవనెత్తినప్పుడు దాని మీద 4-5 గంటలు చర్చారు కదా, ఇప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. కానీ చాలా సందర్భాల్లో వెంటనే గొడవ అవటం అలా ఉండేది. రెండోది, ఉన్నంత మేర ఖచ్చితంగా ఒక ప్రమాణంలో కొంత చర్చ, కొంత పార్టీల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలను కూడా సామరస్య వాతావరణము, కొన్ని నిబంధనలు పాటించడం ఉండేది. మరీ బస్తీ మీద తొడగొట్టి అది అప్పుడు కూడా కొంత ఉంది, కానీ అది ఉన్న కొద్దిగా చెడిపోతుంది. పరుషమైన పదజాలం వాడటం, ఒకరినొకరు అవమానించుకోవటం, బూతులు తిట్టుకోవటం, అది ఉన్న కొద్దిగా ఎక్కువ అవుతుంది. అనుకున్నారా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వస్తాడు అని అనుకున్నారా సార్ ఆయన మాట్లాడేటప్పుడు? కానీ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా ఏమైనా డైనామిక్ పర్సన్, బాగా అంబిషన్ ఉన్న మనిషి,
కష్టపడే మనిషి, నాయకత్వాన్ని కోరుకున్న మనిషి. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారన్న విషయంలో ఎవరికి పెద్ద అనుమానం లేదు. సరే, ఎవరు ఏ పదవిలోకి వస్తారని ఖచ్చితంగా ఎవరు అంచనా వేయలేరు. రైట్ సార్. కానీ ఆయన ఏదో మామూలుగా కూర్చున్న మనిషి కాదు. ఆనాడే స్పష్టంగా అది అర్థమవుతుంది. వాస్తవానికి ప్రభుత్వానికి అంటే రేవంత్ రెడ్డి అన్నిటికీ ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూ పోతున్నాడు సార్. మంత్రులందరూ ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి అందరి అనుకుంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డికి పాలన చేతనవ్వట్లేదు, ఆయనకు పెద్దగా ఆయనకు అనుభవం లేదు అంటున్నారు సార్. మీరేమైనా భవిష్యత్తులో కానీ ప్రభుత్వానికి ఏమైనా మీకున్నటువంటి అనుభవాన్ని షేర్ చేసే అవకాశం ఉంటుందా సార్? రోజు నేను చేస్తున్నా కదా ఇప్పటికి. అంటే నేరుగా సార్ ముఖ్యమంత్రి గారికి, ఏ ముఖ్యమంత్రి కూడా అనుభవం, రాజకీయంలో ఉన్న వాళ్ళని తక్కువగా అంచనా వేస్తాం. మీకు చాలా తెలివితేటలు, ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన, కొంత మమకారం, మంచి జరగాలన్న కోరిక, అన్ని వర్గాలను కలిగిపోయే శక్తి లేకపోతే రాజకీయంలో ఇంతకాలం నిలదొక్కోవాలి ఎవరు కూడా. రాజకీయం బయట ఉన్నవాళ్ళు చాలా తేలిగ్గా వీళ్ళు చాలా ఏం తెలియదు, చదువు లేదు, వాళ్ళకి బుర్ర లేదు అంటే అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. ముందు మనకు కొంచెం రాజకీయ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. వాళ్ళు చేసిన దాన్ని తప్పు చేస్తే విమర్శించవచ్చు, నేను విమర్శిస్తాను. కానీ రాజకీయాన్ని చులకనగా చూడద్దు. రేవంత్ రెడ్డి గారు 2009 ఎన్నికయ్యారు. అవును సార్. అప్పటి నుంచి అసెంబ్లీలో, లోక్సభలో ఎన్నికవుతూనే ఉన్నారు. అవును సార్. మరి ఆయన పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నాయకత్వాన్ని తీసుకున్నారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడారు, ప్రజల మద్దతు పొందారు. వీళ్ళందరినీ మీరు చులకనగా అనుకుంటే ఎట్లాగా? వాళ్ళకి ఏం అసలు అవగాహన ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటే ఎట్లాగా? ఏ పార్టీ అయినా సరే. కాబట్టి మనం కొంచెం ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుల పట్ల గౌరవంతో ప్రవర్తించాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలోనేమో అందరూ ఒకే కుటుంబానికి, ఒకే వ్యక్తికి పట్టం కడతారు. రాష్ట్రాల్లో మళ్ళా గొల్లలు పడతారు. అది పెద్ద కొత్త లేదు. అది ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, అవి ఉండుంటాను నాకు తెలియదు. అంటే నేను లోతుకి నేను వెళ్ళని పట్టించుకోండి. నేను ఎందరో మిత్రులే నాకు, ఈ పార్టీగా నా పార్టీగా. అవును సార్. మనకు కావాల్సింది రాష్ట్ర హితమే తప్ప వ్యక్తుల మీద మనకి అనవసరం. సార్, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు కానీ ఎప్పుడు మంత్రి అవ్వలేదు సార్, నేరుగా ముఖ్యమంత్రి అయినాడు. సో ఆయన పాలన ఏ విధంగా ఆయనకు సాధ్యమవుతుంది సార్? ఆయన మోదీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మోదీ గారు ఎమ్మెల్యే అవడంతో ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంపీ అవుతున్న ప్రధానమంత్రి అయ్యాడు. ఆ కారణంగా పాలన కుంటుపడింది అని అంటారా? ఓకే. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. అవును సార్. కాబట్టి ఖచ్చితంగా అనుభవం అంటే కొంత ఉపయోగం ఉంటుంది. కానీ నాయకత్వ లక్షణాలు ఉండాలి తప్ప అవగాహన, సమాజం పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలు, మరి 10 మందిని కలుపుకుపోయేటువంటి శక్తి సామర్థ్యాలు అవి చూడాలి. కానీ అవి డైరెక్ట్గా అయినారా, అనుభవం ఉందా అన్నది అది కొంత ఉపయోగపడుతుంది, కానీ అదంత ముఖ్యం కాదు. సార్, చివరిగా మీరు స్థాపించినటువంటి లోక్సత్తా పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా సార్? నేను ఎందుకు పార్టీ పెట్టామో చెప్పాను, ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామో చెప్పాను, ఎందుకు ఎన్నికల్లో పోటీ మానుకున్నామో కూడా చెప్పాను. దీనిలో ఎక్కడ రహస్యం కానీ కుట్రలు కానీ ఉండవు. లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు నాకు తెలుసు అధికారం అసాధ్యమని. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి దాదాపు అసాధ్యం. ఆప్కి ఢిల్లీలో అధికారం రావడం అనేది, తర్వాత పంజాబ్ రావడం అనేది సాధారణ విషయం కాదు. అది కొన్ని అసాధారణ పరిస్థితుల వల్ల, అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల. రెండోది, చాలా సమర్థులైన వాళ్ళు చాలామంది అక్కడ ఢిల్లీలో దీనికి సిద్ధపడి పార్టీలో పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఆ పరిస్థితుల నేపథ్యంలో వచ్చింది. అది చాలా అసాధారణమైన సంఘటన. అది జరగదు అంత తేలిగ్గా, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నేను ఆశించింది ఏమిటంటే 10% మంది ఓట్లు వేస్తారు నిలకడగా. ఆలోచించేవాళ్ళు, యువత, మధ్యతరగతి, కాస్త ఈ కులాలు, పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టి దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఓటేస్తారు. నిలకడగా 10% ఓట్లు వేస్తే చాలు. దాన్ని ఎలా మార్పుగా మార్చాలో నాకు తెలుసు. కానీ అనుభవం ఏమైంది? 2% ఓట్లే పడ్డాయి. హైదరాబాద్లో 9-10% ఓట్లు వచ్చినాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 1% వచ్చింది. మొత్తం మీద 2% ఓట్లు వచ్చినాయి. 2% ఓట్లు చాలు. మీరు ప్రధాన రాజకీయ పార్టీలను ఆలోచనింపజేసి, అరే ఈ మార్పు జరగకపోతే మునిగిపోతామనే భావం కలగాలి, ఈ మార్పు జరగకపోతే దేశం నష్టపోతుందని అర్థం కావాలి. అది రావాలంటే 10% ఓట్లు వస్తే ఖచ్చితంగా సరిపోతాయి. కానీ ఇంకెక్కువ వస్తే మంచిదే. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా అద్భుతంగా పోరాడారు లోక్సత్తా కార్యకర్తలు. కానీ ఎక్కడ చూసినా కూడా అంతకంటే ఎక్కువ కనిపించట్లా. ఉదాహరణకు ఆప్ ఉంది. కర్ణాటకలో పోటీ చేస్తే లోక్సత్తాకు వచ్చిన ఓట్లలో 5వ వంతు వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి 3వ పార్టీ, అందులో డబ్బు హంగు లేకుండా, ప్రచారం లేకుండా, డబ్బులు పంపిణీ లేకుండా, అబద్ధాలు ఆడకుండా మీకు ఓట్లు రావడం అంత ఆషామాషి కాదు. అది లేనప్పుడు ఈ ప్రయాస వృథా. అదే ప్రయత్నాన్ని ఇప్పుడు నేను ఆనాడు ఈనాడు నాకు తేడా లేదు. ఎన్నికైనా ఎన్నికపోయినా నా ప్రయత్నం అదే, నా పోరాటం అదే, నా భాష అదే. నేనాడు మరి ఇదే బట్టలు వేసుకున్నాను, ఇదే భాష మాట్లాడి, ఇదే పనులు చేశాను. నేను దేశంలో మార్పు కోసం చేస్తుంది. ఎన్నికల్లో వల్ల ఫలితం ఈ పద్ధతికి లేనప్పుడు మిగతా పద్ధతుల్లో చేద్దాం. కానీ ఆ రోజుల్లో చాలా మంది మీ వెంట నడవడానికి సిద్ధపడ్డారు సార్. అవే ఉండే. ఇప్పటికి కూడా నాకంటే మీరు చెప్పాలి, ఏ విషయం మీద నిజం ఎవరు చెప్తున్నారు, పనికొచ్చేది ఎవరు చెప్తున్నారు అన్న ప్రశ్న అడిగితే బహుశా
ఎవరికి మెజారిటీ వస్తుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అవును సార్. అది వేరు, ఓటు వేరు. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ముఖ్య నాయకులు ఎవరైనా అప్పట్లో మిమ్మల్ని ఫాలో అవ్వడం అలాంటివి ఏమైనా జరిగినాయి సార్ 2009లో? పేర్లు అనవసరం. చాలా మంది ముందుకు వచ్చారు మంచి ఉద్దేశంతో. కొంతమంది కలిసి నడిచారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ కారణాలు వాళ్ళకి. ఇవన్నీ పేరు నేను ఎప్పుడు ఇలాగ పేర్లు బయట పెట్టి ఇంకోటి ఇబ్బంది పెట్టి ఆ రకమైన మనిషిని కాదు, నాకు అర్థం కాదు. రైట్ సార్. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను ఒక మాట, ప్రజల్లో నమ్మకం ఉండటం వేరు, ఓటు పడడం వేరు. మన దేశంలో ఓటు వేయాలంటే సామాన్యుడు చాలా ప్రలోభాలకు గురవటం ఒకటి, డబ్బులు ఇవన్నీ మనకు తెలుసు, కులం మతం ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా నాకు అండగా బలమైనటువంటి పార్టీ నిర్మాణం లేకపోతే నేను ఓటు వేయలేను అనే పరిస్థితికి వచ్చాను. ఎందుకంటే ఏ చిన్న పని కావాలన్నా మధ్యవర్తి కావాలి. అందుకని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.